హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ వచ్చేసి పల్లి చట్నీ. మనం దోశ, ఇడ్లీలోకి కావాల్సిన చట్నీ ఇది. ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి పల్లీలు, ఎల్లిపాయ, పుట్నాలు, పచ్చిమిర్చి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఒక బాణీ పెట్టి, బాణీ వేడయ్యాక దాంట్లో పచ్చిమిర్చి గోలించండి. గోలించినాక బాగా కొంచెం గోలినాక పుట్నాలు వేయండి. అందులో పుట్నాలు వేసినాక మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేయండి. ఆల్రెడీ పల్లీలు మాత్రం ఏంపి పెట్టుకున్నాను. నేను అప్లోడ్ చేశాను ఒక వీడియో, చూడండి. పల్లీలు ఏంపి ముందే పెట్టుకుంటే మాత్రం మనకి ఈజీగా ఉంటుంది. ఈ ఏంపిన పల్లీలు ఇందులో వేసేసుకొని జస్ట్ ఇట్లా మనకి ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి. పెద్దగా ఎక్కువ అవ్వాల్సిన పని కూడా లేదు. 4 ఎల్లిపాయలు వేసేసి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. ఆల్రెడీ పల్లీలు మంచిగా కాలి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ ఇట్లా అనేసి మూత పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసేసుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇష్టమైన వంట. గ్రైండర్లోకి వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసేసాను. వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని చట్నీ రెడీ. మంచిగా దోశతో కానీ, ఉత్తప్పంతో కానీ, ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకొని తినండి. టేస్టీ టేస్టీ చట్నీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.